రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు వివేక్. రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచిన అంశాల ఆధారంగానే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందన్నారు. తర్వాత ఎమ్మెల్సీ కోదండరాంతో పాటు దళిత సంఘాల నేతలు, కార్యకర్తలు అంబేద్కర్కు నివాళులర్పించారు. కష్టపడి కుల వివక్షలు ఉన్న రోజులలో వారు మంచిగా చదువుకొని 23 డిగ్రీలు సాధించుకొని వారు దళితులకు, ప్రజలకు అందరికీ కూడా ఒక దారి చూపించారు. కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధించుకోవచ్చు, మంచిగా చదువుకుంటే ఏదైనా సాధించుకోవచ్చు అని చెప్పి వారు ప్రూవ్ చేయడం జరిగింది. వారు ఆ రోజులలో రిజర్వేషన్స్ పెట్టడం జరిగింది. హోమోజీనస్ గ్రూప్ అంటేనే అది. ఈ కుల వివక్ష గురించి రేపు మళ్ళా విభేదాలు తీసుకొస్తారని చెప్పి దీన్ని హోమోజీనస్ గ్రూప్గా అప్పుడు డాక్టర్ అంబేద్కర్ గారు పెట్టడం జరిగింది. ఈరోజు వారి సేవలు ఏదైతే ఈ దేశానికి దళితులకు చేశారో అందరూ కూడా గుర్తించుకొని వారు ఒక రోల్ మోడల్గా అందరూ యువకులందరూ కూడా ఆ కష్టము, పట్టుదల ఏదైతే ఏది కావాలో అది సాధించుకోవాలని చెప్పి ఏదైతే అంబేద్కర్ గారు సాధించుకున్నారో అందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని చెప్పి కోరుతున్నాం. ఈ సంవత్సరం భారత రాజ్యాంగం 75 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భం. ఇవి రెండు మనం దాన్ని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని ఆయన వర్ధంతి సందర్భంగా మాట్లాడుకోవాల్సి ఉంది. ఒక రాజ్యాంగాన్ని రాసి భారతదేశంలో ఒక విప్లవాత్మకమైన మార్పుకు అంబేద్కర్ పూనుకున్నాడు. రాజకీయంగా, చట్టపరంగా మార్పు అయితే సాధించాం, కానీ సమాజంలో, ఆర్థిక రంగంలోనూ ఆ మార్పులు మనం తీసుకురావాలి. అవి రెండు కూడా సాధించినప్పుడు ఈ రాజ్యాంగం పూర్తి ఫలితాలను ఇస్తుందని పేర్కొన్నారు. అటువంటి ఒక మహత్తరమైన ఆశయం ఆయన మొదలుపెట్టింది పూర్తి కాకుండానే ఈ మధ్యన చాలామంది రాజ్యాంగం పనికిరాదు అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాజ్యాంగమే మనకి వాళ్ళ కీలకం, ఒక సామాజిక మార్పుకు ప్రాతిపదిక. దాన్ని మనం మర్చిపోవద్దు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మనమందరం పూనుకోవాలి ఈ రాజ్యాంగ రక్షణకని నేను ఈ సందర్భంగా పిలుపునిస్తాను. ఆయన రాజ్యాంగాన్ని తూట్టుకోవడానికి చూస్తున్నారు. అందు గురించని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాలు అయితే అభివృద్ధి అవుతుందని రాసిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని ఉడక మనం చేస్తున్నాము. ఆయన రాసినందుకే ఈరోజు తెలంగాణ వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తూట్లు వచ్చొద్దని కాపాడుకున్న బాధ్యత అందరి మీద ఉందని, ఎస్సీలు, దళితులు అంతా 59 కులాలను అందరినీ పెట్టి డెవలప్ కావాలని చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందరం ఐకమత్యమై బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరి వాడు కాదు, అందరి వాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరంగా దేశంలో ఏ రాష్ట్రం విడిపోవాలనుకున్నా మరి జనాభా ప్రతిపాదక పరంగా విడిపోయే విధంగా చట్టాన్ని పొందుపరిచింది. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదనే విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు కానీ ఇప్పుడు గౌరవ పెద్దలందరూ కూడా పెద్దలను కూడా గుర్తుకు తెచ్చుకోవాలని మరొకసారి మనవి చేసుకుంటూ, ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సూచన జనాభా ప్రతిపాదిక ప్రకారం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మా అందరికి కూడా సమన్యాయం జరగాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారికి కూడా ఏదైతే ఎస్ఎస్ సప్లాన్ ద్వారా మాకున్నటువంటి ఆర్థిక మూలాలు కూడా సమానంగా దళితులకు పంచాలే, రాష్ట్ర బడ్జెట్లో కూడా జనాభా ప్రతిపాదిక ప్రకారం మా వాటా మాకు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారికి మనవి చేస్తున్నాం.